ఇప్పుడు ఇన్ని పథకాలు రచించినప్పుడు వీటికి కొన్ని కోట్ల రూపాయల ఖర్చు, కొన్ని వేల కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. కేంద్ర ప్రభుత్వం సహకారం లేకుండా అప్పటికే అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రం, విడిపోయిన రాష్ట్రం, కొత్త రాష్ట్రం, అసలు ఇవన్నీ ఎలా సాధించగలుగుతాం? నిధులు సరిగ్గా లేకుండా అప్పులు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎలా? హౌ వాజ్ దట్ పాసిబుల్? ఆ విషయంలో కూడా ఆయన బ్యాంకర్స్ని అప్రోచ్ అయినటువంటి తీరు, ఆ నిధులు సమీకరించినటువంటి తీరు, దాంట్లో కూడా ఆయన చాలా చాకచక్యాన్ని ప్రదర్శించారు. ఫస్ట్ రాష్ట్రం మీద ఒక నమ్మకం కలిగించాడు. ఇది ధనిక రాష్ట్రం, సర్ప్లస్ ఉంది అని తెలంగాణకి అప్పు ఇస్తే తిరిగి వస్తుందనే నమ్మకాన్ని కలిగించాడు బ్యాంకర్స్లో. ఇది దివాలాకోరు రాష్ట్రం అన్నాం అనుకోండి, ఎవడు ఇక్కడికి రాడు, ఎప్పుడు ఏడు మొహం పెడితే ఎవడు రాడు కదా. ఆ విశ్వాసాన్ని ఆయన ముందు కలిగించాడు. అంతేకాకుండా ఇవాళ నిజానికి చాలామంది అప్పులు అని మాట్లాడతారు. మౌలిక అవసరాలు తీర్చినప్పుడు ఏం చేస్తారండి? మరి మీరు ప్రాజెక్టులు కట్టరైతే ఇప్పుడు ప్రాజెక్టులు కట్టాలి కదా, 25,000 కోట్లు ప్రతి సంవత్సరం పెట్టాల్సి వస్తుంది కదా. మీరన్నీ చిన్న చిన్న కెపాసిటీతో జలాశయాలు పెడితే భవిష్యత్ తెలంగాణ అవసరాలు కూడా తీరేలాగా ఉండాలి అని చెప్పి మొత్తం తెలంగాణ అంతా కూడా ఇరిగేట్ అవ్వాలని చెప్పి ఆ కెపాసిటీస్ పెంచి అంత దూరదృష్టితో దీర్ఘదృష్టితో. ఒకటి మాత్రం నిజమండి, తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా కేసీఆర్ అన్నాడు బిహేవ్ చేయడు. ఇది ఆయన దగ్గర నుంచి చూసిన వాడిగా నేను చెప్తున్నాను. ఆయన ప్రాణం పోయినా ఆ పని చేయడు. బట్ మీరు అసలు ఊహించారండి, ఈవెన్ ఇన్ యువర్ డ్రీమ్స్, 4.5 ఏళ్లలోనే అసలు ఇంతట్లా సాధించామని ఎప్పుడైనా? ఎందుకంటే చాలామంది ప్రజలు ఇప్పటికీ కొంతమంది కొన్ని గ్రామాల్లో అంటూ ఉంటారు, అసలు ఇంటింటికి నీళ్ళు ఎలా వస్తున్నాయి, అది 4.5 yearsలోనే ఎలా పాసిబుల్ అయినాయి? లేకపోతే మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఈ కళ్యాణ్ లక్ష్మి, అసలు ప్రతి పేద కుటుంబానికి పెళ్లి కోసం ఇలా 1,116 ఎలా ఇవ్వగలిగాము? ఒక అసాధారణమైన నిర్ణయం ఆయన. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని పర్మనెంట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారండి ఇన్నేళ్లలో? అసలు కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని పర్మనెంట్ చేస్తా అన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారండి? ఆ భావన ఉందా, ఆలోచన ఉందా? కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని తేవాలి, లేదా ప్రభుత్వ ఉద్యోగాల బరువు వదిలించుకోవాలి, ప్రభుత్వ ఉద్యోగుల్ని తగ్గించాలి అని ఆలోచించిన వాళ్ళే ఉన్నారు తప్ప అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా మారుస్తాము, ఏమిటి ఈ శ్రమదోపిడి అని అడిగిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారండి? అక్కడ ఆయన హ్యుమానిటీని మనం గుర్తించాలి కదా. అంటే ఆ దృక్పథం ఉంది. ఎగ్జిక్యూషన్లో కొన్ని ఒడిదుడుకులు ఉండొచ్చు, ఆ ఒడిదుడుకులను అధిగమిస్తాం, దానికి ఇంకొంత సమయం అవసరం. బట్ ప్రతి స్కీమ్లో ఈ మానవీయ కోణం అన్నది కనిపిస్తుందని అంటున్నారు కదా. ఈ 4.5 ఏళ్లలోనే ఇది ఇంత గణనీయంగా ఎలా సాధించగలిగాము అన్న క్వశ్చన్ ఎప్పుడైనా మీలో వచ్చిందా ఎప్పుడైనా? అంటే డిడ్ యు ఎవర్ థింక్ ఇది కనీసం 10 ఏళ్ళు పడుతుంది అని, 4.5 ఏళ్ళలోనే ఎట్లయిపోయింది అని ఎప్పుడైనా? కొన్ని ప్రాజెక్టుల విషయం, నేను కాళేశ్వరం ప్రాజెక్ట్ చూసి వచ్చినప్పుడు మాత్రం ఇంత పెద్ద నిర్మాణం ఇంత తొందరగా ఎట్లా సాధ్యమైంది, దాని వెనక ఇక్కడ కేసీఆర్ గారి మార్గదర్శనం కానీ, హరీష్ రావు గారిని మనం డెఫినెట్గా ఆయనని తలుచుకోవాల్సినటువంటిది. అసలు రాత్రింబగళ్ళు పనిచేయటం కానీ, ఆయన నిమగ్నమైనటువంటి తీరు కానీ, ఆరోగ్యం చెడగొట్టుకొని, వాళ్ళని నిజంగా చెప్తున్నానండి, ఏదో ఆయన ముఖస్థుతికి చెప్పాల్సిన అవసరం లేదు, తన ఆరోగ్యం చెడగొట్టుకుని మరి తీవ్రమైనటువంటి ప్రయత్నం చేశాడు ఆయన. అందుకనే ఇవాళ అక్కడ అంత తొందరగా ఇవాళ దాదాపు 90% ఆ ప్రాజెక్టు పూర్తయిపోయింది. కాళేశ్వరం పూర్తయిన తర్వాత తెలంగాణ ఎకానమీ మారుతుంది, ఎకాలజీ మారుతుంది. కేవలం రైతులు నీళ్ళొచ్చి బాగుండడమే కాదండి, పిట్ట చెట్టు కూడా బాగుంటాయి. అయితే ఈ సందర్భంగా మీ నోట మరొక పాట వినాలని మాకు, ఎందుకంటే ప్రభుత్వ పథకాల మీద, అభివృద్ధి మీద మీరు ఈ మధ్య కాలంలో ఒక పాట రాశారని. మరొక కవి రాసిన పాట, ఎన్నికల కోడ్ నిబంధన ఉంది కనుక నేను ఇప్పుడు ఆ కవి పేరు చెప్పలేను. హాయి రభాయి మేలు రభాయి, కేసీఆర్కు జై 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 రాభాయి, చేసిన మేలు మరువం భాయి, మా బాగు కేసీఆర్ మా బతుకు కేసీఆర్, మా బాగు కేసీఆర్ మా బతుకు కేసీఆర్, హాయి రభాయి మేలు రభాయి, కేసీఆర్కు జై 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 రాభాయి. ఎత్తిపోతలు దుంకినాయి, ఎండిన బీళ్లు పండినాయి, చెరువులు నిండి పారినాయి, సేపలు సింధులేసినాయి, విసిరిన వల మురిసినాది, నోటికి రుసి తెలిసినాది, కాలం కలిసొచ్చినాది, మందలు నడిసొచ్చినాయి, గొల్ల కురుమ వాకిట్ల పిల్లలు గంతేసినాయి, ఆలమంద బర్లమంద పాలు పొంగి పారినాయి, గీతనేత చేతికి పనులు అందినాయి, ఎన్నెన్నెన్నెన్ని పథకాలెన్నెన్నెన్ని, ఇన్నేండ్ల కాలమందు మేమెన్నడు చూడలేదు, హాయి రభాయి మేలు రభాయి, కేసీఆర్కు జై 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 రాభాయి, చేసిన మేలు మరువం భాయి.
ఎందరేలినా రైతుకు దుఃఖమే చూపిచ్చిరి, అది మా పనీకే కేసీఆర్ రొక్కమే మాకిచ్చిరి. వగల మాటలు మాట్లాడారండి రైతుల గురించి ఇంతవరకు కూడా. నన్ను ఒక మిత్రుడు అన్నాడు, ఇంకా సాంస్కృతిక సారథి బృందాలనన్న ఊళ్ళల్లో తిప్పుతూ ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్పొచ్చు కదా, ఆ పని కూడా చేస్తలేరు ఏమిటి ముఖ్యమంత్రి గారని ఒకసారి అడిగాడు ఆయన. నాకు చాలా బాధ అనిపించింది. సార్తో అన్నాను ఇట్లా అన్నారని. వాళ్ళు అట్లాగే అంటారయ్యా, ఈ పై మాటలు, ఏదో పై మలాములు పూయడం, కన్నీళ్లు తుడవడం, ఓదార్పు మాటలు చెప్పడం, ఇది కాదు. నిర్మాణాత్మకంగా ఒకటి చేయాలి. సమస్య ఏమిటి, దాని పరిష్కారం ఏమిటి, దాన్ని గుర్తించి చేయాలి అని ఆలోచించి ఆయన తీసుకున్న నిర్ణయం రైతు బంధు. అంటే రైతు అప్పు తీసుకోవడానికి బీజం ఎక్కడ పడుతుంది, దిగజారడానికి బీజం ఎక్కడ పడుతుంది, అది గుర్తించి మనం అక్కడ కదా మొట్టమొదటి ఆ అవసరం లేకుండా ఆయన చేయాలి. లాగోడు అంటారు, అంటే ఆ పెట్టుబడి నష్టపోయినా కూడా ఆయనకి ఇబ్బంది ఉండద్దు. ఒకవేళ పంట రాకపోయినా ఆ అప్పుల మీద పడద్దు, ఆ పెట్టుబడి ఆయన మీద పడద్దు. కనుక అదేదో మనం ఇద్దాం. ఎందరేలినా రైతుకు దుఃఖమే చూపిచ్చిరి, అది మా పనీకే కేసీఆర్ రొక్కమే మాకిచ్చిరి. అప్పు కొరకు సెప్పులరిగే తిప్పలాగిపాయరా, సెక్కులు మా చేతికొచ్చి సెరలు దూరమాయరా. మేమందుకున్న చేతిలోని పాసుబుక్కు సాక్షిగా ఈమెయిలును మరువలేము, మేంకారును విడువలేము. హాయిరబాయి నేలురబాయి, కేసీఆర్కు జై 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 రాబాయి, చేసిన మేలు మరువం భాయి. ఇట్లా కూతురు మా ఎదల మీద కుంపటిపుడు కాదురా, కళ్యాణ లక్ష్మితోటి మేము కాళ్ళు గడుగుతామురా. ఇది కూడానండి, మా వరంగల్ జిల్లాలో ఒక లంబాడి తండాకు వెళ్ళాడు ఆయన. అక్కడ ఒక ఇల్లు కాలిపోయింది. ఆ కాలిపోతే పాపం కూతురు పెళ్లి కోసం దాచుకున్న డబ్బులు కూడా అందులో పోయినాయి. ఆ తండ్రి ఏడుస్తున్నాడు, డబ్బులు ఎట్లా అని. నేను కూడా ఒక దశలో మెదక్ జిల్లాలో ఒక రైతు తన పొలం కాలబెట్టుకున్నాడు కరెంట్ రాకపోవటం వల్ల. కరెంటు సమయానికి రాకపోవటం వల్ల ఎండిపోయింది. ఎండిపోతే కోపం వచ్చి అంత కాలబెట్టినాడు. అక్కడ దగ్గర పోతే అతను చెప్పింది ఏంటంటే, ఒకవైపు వ్యవసాయంలో ఇది, రెండో వైపు పిల్ల పెళ్లి కోసం చేస్తే అయ్యే అప్పులు, వీటితో చితికిపోతున్నామని చెప్పాడు. ఇది గుర్తించి ఆయన ఈ బరువు ఎక్కువ ఉన్నదని చెప్పి కళ్యాణ లక్ష్మి అనేటువంటి పథకం తీసుకురావడం జరిగింది. అందుకే ఎందుకు చెప్తున్నానంటే, లోతుగా ఆలోచించడం. జీవితం ఎక్కడ నలుగుతుంది, ఎక్కడ బాధపడుతుంది, ఎక్కడుంది ఈ సమస్య, దాన్ని గుర్తించే దగ్గర ఆ మానవతా కోణమే. అదే ఇవాళ ఒక ఉద్యమం తర్వాత వచ్చిన రాష్ట్రం వెంటనే ప్రజలు నిరాశలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుందండి. వెంటనే అశాంతి చెలరేగే అవకాశం ఉంటుంది. పైగా బయట నుంచి ఒక విఫల రాష్ట్రంగా మార్చే కుట్రలు కూడా జరుగుతున్నాయి. వీటన్నిటి మధ్య నుంచి ప్రజల్లో ఒక పాజిటివ్ వాతావరణాన్ని తీసుకురావడం, ఈ ప్రభుత్వం బాగానే చేస్తుంది అని అంత సాధారణమైన విషయం కాదండి. ఒక అసాధారణమైన విషయాన్ని ఆయన సాధించాడు ఇవాళ. దానికి కారణం ఇది సంక్షేమ పథకాలు, వాటిలో ఉన్నటువంటి ఈ మానవీయమైనటువంటి దృక్పథం. రెండో వైపు ప్రాజెక్టులు అవుతున్నాయి, నీళ్ళు వస్తాయి, మంచి జరుగుతుంది అనే ఒక ఆశావహ దృక్పథం ఇవాళ గ్రామాల్లో ఉంది, రైతులలో ఉంది కనుకనే ఇవాళ ఎన్నడూ లేని ఒక ప్రశాంతత ఉందండి. మనం ఎవరన్నారు, నాతో ఒక పాట రాస్తూ, కరెంటు వెలుగుల నుండి కంటి వెలుగు వరకు కళకళలాడెను నేడు తెలంగాణ బ్రతుకు, ఎన్నాళ్లకు దొరికిందిరా కడుపు నిండా మెతుకు, ఎన్నాళ్లకు పడుతోందిరా కంటి నిండా కునుకు. ఇన్నేళ్ల తర్వాత తెలంగాణ కొంచెం ప్రశాంతంగా ఉందండి. నేను ఒకటే మాట ఎవరు మొన్న అడిగితే అన్నాను, ఇన్నాళ్ళు నెత్తురే బారింది, కొంచెం ఇప్పుడే నీళ్లు బారేటట్టున్నాయి, కొద్దిగా ఆగరాదు అని. ఇప్పుడే తెలంగాణలో కొంచెం నీళ్లు బారేటట్టున్నాయి, కొద్దిగా ఆగరాదు. కనుక ఒక ఆశావహ స్థితి అనేది వాళ్ళ తెలంగాణలో ఉందండి. మరి ఇప్పుడు For more videos, subscribe to iDream. iDreamను సబ్స్క్రైబ్ చేయండి. And loads of fun entertainment and content. Do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.